నిజామాబాద్లో జరిగిన మాళ్ల విస్తృత స్థాయి సమావేశంలో మంత్రి వివేక్ కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రి లక్ష్మణ్ కావాలనే తన మీద విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. తన మాల కులానికి చెందిన వ్యక్తిని అని మంత్రి లక్ష్మణ్ విమర్శిస్తున్నారని ఆరోపించారు. మంత్రి లక్ష్మణ్ను రాజకీయంగా ప్రోత్సహించింది కాకాని గుర్తు చేశారు. మాళ్ల కోసం పోరాటం చేస్తుంటే కొందరు కుట్ర చేసి సోషల్ మీడియాలో అవమానించే ప్రయత్నం చేశారని అన్నారు. అది ముఖ్యమంత్రి గారు కల్చరల్ మినిస్టర్ వారు ఏది ఇవ్వాలి అదే ఒక మంత్రి శ్రీధర్ బాబు గారి ఫాదర్ కూడా ఇదే సేమ్ ఉన్నది. దాంట్లో ఎవరి పేర్లు లేవు. అయితే కేవలము నా పైన ఏదో ఒకటి బురద జల్లాలని చెప్పి ఏదైతే ప్రయత్నం జరుగుతుందో నేను అదే కోరుతున్నాను. దళితులు అందరూ కూడా ఐక్యంగా ఉండాలి. మీరు ఈ చిన్న చిన్న విషయాలు ఏదో విషయం లేని విషయం క్రియేట్ చేయడము, దాంట్లో మాలా మాదిగా అని చెప్పి ఒక విభేదాలు తీసుకురావడము, ఇది దళితుల కమ్యూనిటీకి మంచిది కాదు. అందరు కలిసి ఉన్నప్పుడే, ఐక్యంగా ఉన్నప్పుడే, ఎందుకంటే గవర్నమెంట్లో చూస్తున్నాం చాలా రిప్రజెంటేషన్స్ వస్తున్నాయి. దళితులకు సర్వీస్లో ఉన్నప్పుడు చాలా వివక్ష ఉంది. ట్రాన్స్ఫర్స్లో అయినా కానీ, ప్రమోషన్లో అయినా కానీ, సస్పెన్షన్లో అయినా కానీ కేవలం దళితులు అని చెప్పి సస్పెండ్ చేస్తున్నారు. నేను అసెంబ్లీలో మాట్లాడినప్పుడు కూడా ఇదే మాట్లాడినాను.